అందరికి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుణశేఖర్. మీరు చూస్తున్నారు మన ఇంటి కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి మనం ముగ్గులు కొనడానికి చాలా అమౌంట్ అయితే అవుతూ ఉంటుంది. దానికోసం నేను కొంత అమౌంట్ ఖర్చు పెట్టి మనం కలర్స్తో, ఇది ఫుడ్ కలర్స్ అనమాట, ఫుడ్ కలర్స్తో మనం కలర్స్ ఎన్ని కలర్స్ క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దామని, ట్రై చేద్దామని అనిపించి ఒక ప్యాకెట్ 3 రూపీస్, ఈ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఒక 3 ప్యాకెట్లు, రెడ్ కలర్ ఒక 3 ప్యాకెట్లు, ఆరెంజ్ ఒక ప్యాకెట్, పసుపు 3 ప్యాకెట్లు, 30 రూపాయలు అయింది. ఉజాలా బ్లూ కలర్ ఒక 10 రూపాయలు, మొత్తం 40. ముగ్గుపిండి ఒక 1 కేజీ దాకా ఉంటుంది అనమాట. 1 కేజీ 2 కేజీలు ఉంటుంది. సరే, దీనికి మనకి ఎంత తయారవుతుందో చూద్దాం. చూసి కలర్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చా. ఇప్పుడు ఇదే కలర్ కలుపుకుంటే బ్లూ ఒక కలర్ వచ్చేసింది, గ్రీన్ ఒక కలర్ వచ్చేసింది, ఎల్లో ఒక కలర్ వచ్చేసింది. 3 కలర్స్, ఆరెంజ్, రెడ్, 1 2 3 4 5 కలర్స్ అనేటివి వచ్చాయన్నమాట. మనం ఇది ముగ్గుపిండిలో వీటిని కలుపుకుంటే ఆ కలర్ వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాన్ని కలుపుకోవడం కోసం ఒక ఖాళీ గ్లాసెస్ తెచ్చినాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోతాదులో మనం ఇది కలుపుకొని, వాటర్ కలుపుకొని ముగ్గుపిండి పోసి మనం కలిపి చూద్దాం. మనం కింద కలుపుకుంటే ఎత్తుకోలేం కాబట్టి పేపర్లో కలపడానికి ఈ బుక్ తెచ్చాను అనమాట. దీంట్లో ఒక్కొక్క పేపర్ చించి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క కలర్ కలుపుదాం. అన్ని ఒక్కొక్క క్వాంటిటీ కోసం కొలతకి దీన్ని తెచ్చుకున్నాను అనమాట. ప్రతిదీ ఒక్కొక్క దీంతోనే, ఈ కొలత చెప్తూనే మనం కలుపుకుందాం. ఒక్కొక్క కలరు ఒక్కొక్క కొలత. దీంట్లో ఒక కలర్ అనేది మిక్స్ చేద్దాం. ఫస్ట్ ఆరెంజ్ కలర్ కలుపుతున్నా. ఆరెంజ్ కలరు కొద్దిగా వేసుకుందాం. దీంట్లో అంతా కలుపుకోవద్దు, కొద్దిగా వేసా. దీంట్లో వాటర్ అనేది మిక్స్ చేశాను. మిక్స్ చేసిన వాటర్ని దీంట్లో పోసి కలుపుతున్నా. మళ్ళీ దీనంతా ఆరబెట్టుకోవాలన్నమాట. మీరు చూసినట్టయితే ఆరెంజ్ కలర్ వచ్చింది మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనేది వచ్చింది. ఒక కలరు, దీన్ని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఇంకో కలర్ తీసుకుంటున్నా. ఇంకో కలర్ కలుపుకోవడం కోసం
మళ్ళీ పేపర్ తీసుకున్నాను. అదే విధంగానే అది ఇంతకుముందు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీ టైప్లో మళ్ళీ ముగ్గు తీసుకుంటున్నా. వసాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం అదే క్వాంటిటీ మాదిరిగా రెడ్ కలుపుకుందాం ఈసారి. రెడ్ లో వాటర్ కలుపుతున్నా. కలిపి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి దీంట్లో మిక్స్ చేస్తున్నాం. కలుపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనకి డబ్బులు అనేది సేవ్ అవుతాయి. అదే ఇంత కలర్ కొనాలంటే ఎంత అవుతుందో మీరు కామెంట్ చెప్పండి. 10 రూపీస్ లేనిదే ఇంత ముగ్గు అయితే ఇవ్వరు అనుకుంటాను. ఇప్పుడు మనకంతా కలిపి 30 రూపీస్ అయింది. 30, ఇది ఒక 40, ఇది ఒక 30 వేసుకోండి. 30 మొత్తం ఒక 100 లోపల వేసుకోండి. 100 రూపీస్కి వర్త్ అయ్యే కలర్స్ మనం కలుపుతామా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. న్యాచురల్ కలర్స్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఈ కలర్కి డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా. చూడండి, ఈ కలర్కి డిఫరెన్స్. ఇది రెడ్ కలర్ వేసాం, ఇది ఆరెంజ్ కలర్ వేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలర్ కలిపి చూద్దాం. మనకి టోటల్గా ఎన్ని కలర్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. మనం పెట్టిన అమౌంట్కి వర్తబుల్లా కాదా అనేది మనమే సొంతంగా కలర్స్ కలుపుకుంటే అదొక సంతోషం కదా. మళ్ళీ ఇంకో క్వాంటిటీ తీసుకుంటున్నా. ఈసారి ఏమంటే ఇంతకుముందు ఆరెంజ్ కలుపుకున్నాం, రెడ్ కలుపుకున్నాం కదా. ఈ రెండు మిక్స్ చేద్దాం, ఏం కలర్ వస్తుందో చూద్దాం. ఈ రెండు మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం ఒకసారి. రెడ్ కొద్దిగా వేసా, ఆరెంజ్ కొద్దిగా వేస్తున్నా. ఈ రెండు మిక్స్ చేస్తున్నా. ఈ రెండు మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. మనకి ఒక కలర్, కొత్త కలర్ వస్తుందా లేదు ఉన్న కలర్సే వస్తాయా చూద్దాము. ఫ్రెండ్స్, ఉన్న కలరే వచ్చింది. ఆరెంజ్ కలర్ ఎక్కువ వేసాం అనుకుంటా. ఇంకోసారి దీంట్లో రెడ్ మిక్స్ చేద్దాం.
ఇంకొకరంతా రెడ్ వేసుకుందాం ఎక్కువ. ఇప్పుడు రెడ్ ఎక్కువ, ఆరెంజ్ తక్కువ వేసాను అనమాట. ఫ్రెండ్స్ కొద్దిగా డిఫరెంట్ అయితే వచ్చింది చూడండి, కొద్దిగా డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కావాలంటే మీకు 2, 3 దగ్గర పెట్టి చూపిస్తా. కలర్స్ డిఫరెన్స్ ఉందో లేదో మీరే చెప్పండి. ఇదొక కలర్ లో ఉంది చూడడానికి, ఇదొక కలర్ లో ఉంది, ఇదొక కలర్ లో ఉంది. ఇప్పుడు మనకి అటు ఇటు 3 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో కలర్ కలుపుదాం. ఈ రెడ్ కాంబినేషన్, రెడ్ లో మనం ఎల్లో మిక్స్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫుడ్ కలర్స్ ఇవంతా. ఇది కూడా డిఫరెంట్ గానే అయితే ఉంది, కానీ ఒకేలా అనిపిస్తున్నాయి అన్ని ఒక విధంగా చూస్తే. కానీ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. అంటే ఇది లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ ఉంది, ఇది రెడ్ కలర్కి వచ్చింది. మరీ అంత ఎరుపు కాదు, ఇది కూడా కొద్దిగా కలర్. అంటే మూడిటికి అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అన్ని ఒకేలాగా అయితే లేవు. ఇప్పుడు డైరెక్ట్ గ్రీన్ కలుపుదాం. చూడండి, గ్రీన్ కలర్ మిక్స్ చేశాను. ఎలా ఉందో చెప్పాలి మీరే. ఇవన్నీ మళ్ళీ మనం ఎండబెట్టుకోవాలా, ఎండబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. అంటే తడి అంతా ఆరిపోతే ఈ కలర్ కూడా పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు చూసినట్టయితే 1, 2, 3, 4, 5 కలర్స్ వచ్చాయి. మనకి ఇంకా రంగులు అయితే అట్లే ఉన్నాయన్నమాట. ఇంకా అంటే దీన్ని బట్టి అయితే ఎన్ని కేజీల వరకు మనం ముగ్గు కలుపుకోవచ్చో మీ అంచనాకే వదిలేస్తున్నా. మనకి రాతి ముగ్గు పిండి అనేది తెచ్చుకోవాలన్నమాట. ఈ ముగ్గు పిండి, వైట్ ముగ్గు పిండి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి కలర్స్ అనేటివి చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎల్లో మిక్స్ చేద్దాం. గ్రీన్ లో గ్రీన్ కొద్దిగా కలిపా, ఎల్లో కలిపా.
ఇప్పుడు ఎల్లో గ్రీన్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. చూసినట్టయితే మెంతి కలర్ టైప్ లో ఉంది.